నమస్తే, వెల్కమ్ టు ప్రగతి మీడియా. నేను ఆదిత్య. అంతర్జాతీయ ఆంక్షల అమల్లో భాగంగా భారత అధికారులు సంచలనం సృష్టించే చర్యలు చేపట్టారు. అమెరికా ఆంక్షలు ఉన్నాయనే సమాచారంతో ఇరాన్ లింకులతో కలిగినటువంటి 3 భారీ ఆయిల్ ట్యాంకర్లను ముంబై తీరానికి సుమారు 100 నాటికల్ మైళ్ల దూరంలో భారత తీర కక్ష దళం అదుపులోకి తీసుకుంది. ఇక ఫిబ్రవరి 6న జరిగినటువంటి ఈ ఆపరేషన్లో స్టెల్లార్ రూబీ, ఆస్ఫల్ట్ స్టార్, ఆల్ జాఫియా అనే నౌకలను సీజ్ చేశారు. ఇక సముద్రం మధ్యలో ఒక నౌక నుంచి మరో నౌకకు చమురు బదిలీ చేస్తున్నట్లు గుర్తించి అధికారులు వీటిని అడ్డుకున్నారు. ఇక అంతర్జాతీయ ఆంక్షల నుంచి తప్పించుకునేందుకు ఈ నౌకలు తరచూ పేర్లు మార్చుకోవడం, తప్పుడు పత్రాలు సృష్టించడం వంటి అక్రమ మార్గాలను అనుసరిస్తున్నట్లు తేలింది. ఇరాన్ నుంచి తక్కువ ధరకు చమురును తరలించేందుకు షాడో ఫ్లీట్గా వ్యవహరిస్తున్నారు. ఈ నౌకలపై అమెరికా ఆఫీస్ ఆఫ్ ఫారిన్ అసిస్టెంట్స్ కంట్రోల్ నిఘా ఉంచింది. గత ఏడాది అమెరికా ఆఫీస్ ఆఫ్ ఫారిన్ అసిస్ట్ కంట్రోల్ గ్లోబల్ పీస్ అండ్ చిల్ 1 గ్లోరీ, స్టార్ 1 అనే నౌకలపై ఆంక్షలు విధించింది. ఇక ప్రస్తుతం స్వాధీనం చేసుకున్నటువంటి ట్యాంకర్లు ఐఎంఓ అంతర్జాతీయ సముద్రయాన సంస్థ నంబర్లు ఆంక్షల జాబితాలోని పాత నౌకలతో సరిపోలడం గమనార్హం. ఇక ఎల్ఎస్ఈజీ డేటా ప్రకారం ఆల్ జఫ్టియా నౌక 2025లో ఇరాన్ నుంచి జిబౌటీకి ఇంధన ఆయిల్ తరలిస్తున్నట్లు రికార్డులు ఉన్నాయి. ఇక స్టెల్లార్ రూబీ గతంలో ఇరాన్ జెండాతో నడిచినట్లు, అలాగే ఆస్ఫల్ట్ స్టార్ ప్రధానంగా చైనా మార్గంలో ప్రయాణించినట్లు అధికారులు గుర్తించారు. ఇక సంక్లిష్టమైనటువంటి యాజమాన్య నిర్మాణాలు, విదేశీ జెండాల మాటున ఈ నౌకలు అధికారులు కళ్ళుగప్పి తిరుగుతూ ఉన్నాయి. ఇక భారత జలాల్లో అక్రమ రవాణాను అరికట్టేందుకు తీర కక్షా దళం నిఘాను కట్టుదిట్టం చేసింది. ఇక సముద్ర పరిధిలో అనుమానాస్పద కదలికలు గుర్తించేందుకు సుమారు 55 నౌకలు, 10 నుంచి 12 డోర్నియర్ విమానాలను మోహరించారు. ఇక నిరంతరం గస్తీ ద్వారా ఇలాంటి అక్రమ కార్యకలాపాలను అడ్డుకోవడంతో పాటు భారత జల సరిహద్దులను అక్రమ ఆయిల్ నిల్వ కేంద్రాలుగా మారకుండా చూస్తున్నారు. మరోవైపు ఇరాన్ జాతీయ ఆయిల్ కంపెనీ మాత్రం ఈ నౌకలతో తమకు ఎలాంటి సంబంధం లేదని ప్రకటించింది. ఈ పరిణామం భారత్ అమెరికా సంబంధాలు బలపడుతున్న తరుణంలో చోటు చేసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇక అంతర్జాతీయ ఆంక్షలు అమలుకు భారత్ సహకరిస్తుందనుకోవటానికి ఇదొక నిదర్శనంగా నిపుణులు విశ్లేషిస్తూ ఉన్నారు. ఇరాన్ ఆయిల్ స్మగ్లింగ్లో కీలక పాత్ర పోషిస్తున్నటువంటి ఇటువంటి నౌకలను అడ్డుకోవడం ద్వారా సముద్ర వాణిజ్య భద్రతకు భారత్ భరోసా ఇస్తుంది. ఇక రాబోయే రోజుల్లో సముద్ర మార్గాల్లో నిఘా మరింత పెరిగే అవకాశం ఉంది.